ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక్క చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా మన ప్రాగ్ వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారియట్ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడ్డగోలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలస అలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారియట్ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలని మనం వేయడం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర్త దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను అలా చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాశుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి, బుధ, శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొట్టేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మిథున రాశి యొక్క శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాము. మృగశిర 3-4 పాదాల వాళ్ళు, ఆర్ద్ర 1-2-3-4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారు, వీళ్ళందరూ కూడా మిథున రాశి కిందకు వస్తారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇది పరిస్థితి. వీరి యొక్క మనం గోచారాలను పరిశీలించినట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి శని 10లో లోహమూర్తిగా ఉన్నాడు. అలాగే లగ్నంలో గురువు లోహమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా రాహుకేతువులు కూడా లోహమూర్తులుగా ఉన్నారు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కేతువు 3లో లోహమూర్తిగా ఉన్నాడు. సో కేతు మామూలుగా అనుకూలము, కానీ లోహమూర్తి. ఓకే, ఓవరాల్గా తీసుకున్నట్లయితే మిథున రాశి వారు ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎస్పెషల్లీ మే నెలాఖరు వరకు. ఎందుకంటే మే నెలాఖరు వరకు కూడా మనకి ఎవరు అనుకూలంగా ఉన్నారండి? కేవలం కేతు ఒక్కడే అనుకూలంగా కనపడుతున్నాడు. శని ఎట్లా ఉన్నాడంటే పరిస్థితి మన చేత తప్పులు చేయించేటువంటి అవకాశము, మన పనిలో విఘ్నాలు, అధికారులతోటి సమస్యలు, కొత్త ఉద్యోగంలో మార్పులు, ఇవన్నీ అవకాశం ఉంది మనకి. ఎస్పెషల్లీ నూతన ఉద్యోగంలో విజయానికి కూడా ఈ శని 10లో కారణం అవుతాడు. కానీ ఏది అయినప్పుడు కూడా కొంత గౌరవానికి భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శని భగవానుడి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. 2 రాహు 9లో ఉన్నాడు. రాహు 9లో లోహమూర్తిగా ఉన్న సందర్భంలో కొన్ని దుర్వార్తలుగా వినటం, మనోవిచారం ఉండటం లాంటివి కూడా ఈ రాహు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన గురువు గారు ఇక్కడ లోహమూర్తి లగ్నంలోనే ఉన్నాడు ఆయన. సో ఖర్చులు, మానసికంగా కొంత ఇబ్బంది, బుద్ధి సరిగ్గా కామన్ సెన్స్ పనిచేయకపోవటం, పని చేసే చోట కొంత వ్యతిరేకత. మళ్ళీ మాట్లాడితే ఫారెన్ ఛాన్స్ను కూడా ఈ గురువు ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. మీరు స్వదేశాన్ని వదిలిపెట్టి, నేటివ్ ప్లేస్ని వదిలిపెట్టి మీరు ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం. అంటే ఇక్కడ నెగిటివ్గా పాజిటివ్గా అని మీరు అడగచ్చు. గురువు 1లో లోహమూర్తి అన్నారండి అంటే స్థానభ్రంశం నెగిటివ్, ఫారెన్ వెళ్ళటం మీరు కోరుకుంటే అది పాజిటివే. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు కేతువు 3లో చేసేది చాలా ఫేవర్ చేస్తాడు. బేసిక్గా శుభము, ద్రవ్యలాభము, వ్యాపార లాభం, కార్యసిద్ధి, కోర్టు కేసుల్లో గొడవల్లో కూడా విజయము, సోదరుల వల్ల సంతోషం, ఈ 3లో ఉన్నటువంటి కేతువు వల్ల జరుగుతుంది. ఇది ఓవరాల్గా మీకు సంవత్సరం బిగినింగ్లో ఎస్పెషల్లీ జూన్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి పిక్చరు. జూన్ ఎప్పుడైతే 2వ తారీఖు వచ్చిందో గురువు గారు మీకు వృషభంలో వచ్చే స్థితిలోకి, కుటుంబ స్థానం ఇది, వాక్స్థానము, అదేవిధంగా ధనస్థానం కూడా ఇది. గురువు గారు ఇక్కడికి ఎప్పుడైతే మూవ్ అవుతాడో ఆయన ఇక్కడ తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా బేసిక్గా కేతువు గురువు వీళ్ళిద్దరూ కూడా మీకు కొంత మెయిల్ చేస్తారు. గురువు 2లో ఉన్నప్పుడు వివాహాలు, శుభకార్యాలు, ఇంట్లో సంబరాలు, కుటుంబ సౌఖ్యము, అధికారం కలిగినటువంటి వాక్కు, ప్రమోషన్, మీ మాట చలామణి, మీకు విజయాలు, కీర్తి, ధర్మ కార్యార్థం ఖర్చులు, ఈ విధంగా జరుగుతాయి. సో పెళ్ళిళ్ళు, పేరంటలు, ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం గురువు 2లో వచ్చిన సందర్భంగా మీకు కనపడుతూ ఉంది. అదేవిధంగా నేను చెప్పినట్టుగా 3లో ఉన్నటువంటి కేతు వల్ల బ్రదర్స్ సిస్టర్స్ తోటి సంతోషం, ధనలాభం, వ్యాపార లాభం, ఇవన్నీ కూడా
ఈ కేతువు ఇస్తాడు. అంటే మే నెల కంటే కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు కూడా అటు గురువు ఇటు కేతువు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే గురువు మీకు ఈ విధంగా 2లోకి వచ్చిన గురువు తర్వాత 3లోకి షిఫ్ట్ అవుతున్నాడు అక్టోబర్ 31. అంటే నవంబర్ 1 వేసుకోండి. నవంబర్ నెలంతా కూడా గురువు 3లో సువర్ణమూర్తిగా ఉన్నాడు. మామూలుగా గురువు 3లో ఉంటే వృత్తి ఉద్యోగాల్లో భంగము, మిత్రులతోటి వియోగము జరిగేటువంటి అవకాశం, నివాసాల మార్పు, ప్రయాణాల కష్టాలు, ఇవన్నీ గురువు 3లో ఇండికేట్ చేస్తాడు. అయితే గురువు ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ నెగిటివ్స్ని పాజిటివ్, అంటే మీకు హెల్త్ చిన్న సిక్నెస్ వచ్చినా సర్దుకోవటము, వృత్తిలో ఇబ్బందులు వచ్చినా తొలగిపోవటము, అదేవిధంగా నివాసాల మార్పు వచ్చినా అది పాజిటివ్ మార్పు, ప్రయాణాల ఇబ్బందులైనా ప్రయాణం సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం, ఇవన్నీ కూడా మీకు నవంబర్ నెలలో స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి జరుగుతాయి. ఇక డిసెంబర్ వచ్చేసరికి డిసెంబర్ 6 నుంచి జనవరి 4 వరకు, అంటే కరెక్ట్గా చెప్పండి డిసెంబర్, జనవరి 2 నెలల్లోనూ కూడాను రాహుకేతువుల యొక్క పొజిషన్ మారుతుంది. రాహు మీకు అష్టమంలోకి రాహు వస్తాడు, అదేవిధంగా ద్వితీయ ధనస్థానంలోకి, కుటుంబ స్థానంలోకి కేతు వస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రజతమూర్తులుగా ఉన్నాడు. సువర్ణమూర్తి అంటే వెరీ గుడ్, రజతమూర్తి అంటే గుడ్ అనమాట, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ లాగా. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రాహుకేతువులు మామూలుగా ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో అసౌకర్యాలు, ఇబ్బందులు కలిగించాలి, కలహాలు, శత్రుభీతి, కఠిన భాషణం, మీరు ఖర్చుగా మాట్లాడటం, మళ్ళీ చెప్పండి పనిష్మెంట్లు, ఆఫీసులో రాజదండన, ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం, సడన్గా డ్రాప్, మనం సడన్గా కెరీర్లో ఇబ్బంది పడటం అనేది ఈ రాహుకేతువులో జరుగుతుంది. కానీ రాహుకేతువులు రజతమూర్తులుగా ఉన్నందువలన ఇది కొంత నెగిటివ్స్ కొంత పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఏప్రిల్ 6 వరకు, మనం ఉగాది వరకు కూడా తీసుకున్నట్లయితే మీకు గురువు మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ 2వ స్థానంలోకి వస్తాడు. 1, 2, 3 ఇక్కడ టచ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాడు గురువు గారు. వెనక్కి వచ్చి 2వ స్థానంలో ఉంటాడు. వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా బేసిక్గా 2లో ఉన్నటువంటి గురువు నేను చెప్పినట్టుగా శుభము, ధన సంపాదన, సుఖము, వివాహ శుభకార్యాలు, కుటుంబంలో సౌఖ్యము, అధికారం గల వాక్కు, ప్రమోషన్లు, మాట చలామణి, మాటకి గౌరవము, కీర్తి, ధర్మ కార్యాల కోసం ఖర్చు, ఇవన్నీ కూడా మళ్ళీ గురువు. ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఎప్పుడు చెప్పాను? జూన్ 2వ తారీఖు నుంచి చెప్పాను నేను, దాదాపుగా 5 నెలల పాటు. మళ్ళీ గురువుగారు మళ్ళీ అక్కడికే సింహం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి వచ్చే స్థితిలోకి ఎప్పుడైతే వస్తాడో మళ్ళీ ఇవన్నీ కూడా జనవరి 25 నుంచి ఏప్రిల్లో మనకు మళ్ళీ ఉగాది పండుగ దాకా కూడా ఈ విధంగా బాగుంటుంది. వచ్చే కొద్దీ మీకు ప్రోగ్రెస్ కనపడుతుంది ఈ సంవత్సరము. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఓవరాల్గా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ రచనలు, పరిశోధనలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలము. రాహుకేతువులు కూడా డిసెంబర్ నుంచి చాలా అనుకూలిస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉంది. శని వలన మీకు ధార్మిక జీవితము, అలాగే చిన్న చిన్న విఘ్నాలు, చికాకులు, అనారోగ్యం కలిగిన ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఏదైనా కానీ జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రం ఎస్పెషల్లీ మీకు వెరీ గుడ్ టైము. జాగ్రత్త. ముఖ్యంగా శివారాధన, దత్తారాధన, దత్తాత్రేయుడు వారి ఆరాధన, లేదా మీ ఇష్టం వచ్చిన గురువు యొక్క ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్రం చేయండి. అసలు మీ ఇష్ట దేవత ఆరాధన ఏ రామనామం చేసుకుంటే గొడవ లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తారక మంత్రం ఇలాంటిది ఏదైనా సరే మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీరు ప్రార్థించండి, మీకంతా శుభం జరుగుతుంది. స్వస్తి.